అటు ఢిల్లీలో లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో సమావేశం జరగనుంది. రానున్న లోక్సభ ఎన్నికలు, భారత న్యాయ యాత్రపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో సమావేశం జరగనుంది. రానున్న లోక్సభ ఎన్నికలు, భారత్ న్యాయ యాత్రపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, చెప్పండి, కాంగ్రెస్ కీలక సమావేశం జరుగుతున్నట్టుగా అప్డేట్. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ నేతృత్వంలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? వెంకటేష్, సో సమావేశం ఇన్పుట్స్ ఏంటి, అప్డేట్స్ ఏమేమి చర్చిస్తున్నారు, ఏంటి ఎజెండా? వెంకటేష్, వినిపిస్తుందా? ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరగబోతోంది. మరి కాసేపట్లో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగబోతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. నా వెనుక ఇక్కడ చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ సమావేశం కోసం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రధానమైనటువంటి ఎజెండా లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని గేరప్ చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ మొత్తం సమావేశం జరగబోతోంది. అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎల్పి ఇన్ఛార్జీలను, అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులందరినీ కూడా ఈ సమావేశానికి పిలిచారు. సో అతి త్వరలోనే ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని, ఒక ఎజెండాను ఖరారు చేయబోతున్నారు. ప్రధానంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తయారీగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో 2 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి 2 నెలల ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. అలాగే దాదాపు ఉన్నటువంటి 545 లోక్సభ సీట్లలో 300 సీట్లలో కాంగ్రెస్ పార్టీ, అలాగే రిమైనింగ్ సీట్స్ అన్నిటిని కూడా ఇండియా బ్లాక్ కూటమికి ఇచ్చే దిశగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సన్నాహాలన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి బరిలోకి దిగబోతుంది. కూటమి కన్వీనర్గా నితీష్ కుమార్ని ఎన్నుకోబోతున్నారు. అలాగే 300 సీట్లలో నేరుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఢీకొనే విధంగా ప్రణాళిక రచించారు. ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అనేటువంటి ఒక సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ చాలా ముందుగానే ఎన్నికల కోసం సిద్ధమవుతుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఆయన మరి కాసేపట్లోనే ఇక్కడికి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకోబోతున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా ఈరోజు సమావేశంలో కొత్త ఎత్తుగడలు, ప్రణాళికలు రచించబోతున్నారు. వెంకటేష్, అయితే భారత్ జోడో యాత్ర జరుగుతున్నప్పుడు ఇది ఎన్నికల కోసం కాదు, ఇది ఎన్నికలకి దీనికి సంబంధం లేదు అనే నెరేటివ్ ఒకటి ఆ యాత్రలు తీసుకెళ్లారు. ప్రస్తుతం జరగబోయే ఈ భారత్ న్యాయ యాత్రకి ఏమై ఉండబోతోంది ఎజెండా? అలాగే సీట్ల సర్దుబాటు విషయంలో తృణమూల్ తోటి ఇంకా ఒక కొలిక్కి రాలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది అనేది కూడా వినిపించింది. ఏం చెప్తారు దాని గురించి? డూ యూ హ్యావ్ ఎనీ ఇన్పుట్స్? భారత్ జోడో 2.0 యాత్రగా కాంగ్రెస్ పార్టీ దీన్ని అభివర్ణిస్తుంది. కానీ ఇది ఖచ్చితంగా ఎలక్షన్ క్యాంపెయిన్గానే మనం అభివర్ణించాలి. ఎందుకంటే ఎన్నికల సమయంలోనే ప్రారంభమవుతుంది. మనకు తెలుసు, వచ్చే నెల 3వ వారంలో లేదంటే 2వ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది. సో ఆ షెడ్యూల్ సమయంలో రాహుల్ గాంధీ యాత్ర ఉండబోతుంది. అందుకే ఈసారి పాదయాత్రగా కాకుండా బస్సు యాత్రగా ఈ యాత్రను సిద్ధం చేశారు. సో భారత్ న్యాయ యాత్ర అనే పేరుతో దీన్ని సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. 6000 కిలోమీటర్ల వరకు యాత్ర కొనసాగబోతుంది. చాలా టెరైన్ అంతా కూడా చాలా డిఫికల్ట్ టెరైన్ ఉంటుంది. కొండ ప్రాంతాల్లో మణిపూర్ లాంటి నార్త్ ఈస్టర్న్ ప్రాంతం నుంచి వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎన్నికల క్యాంపెయిన్ గానే, ఎన్నికల యాత్రగానే మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి సమయంలో జరిగే యాత్ర కాబట్టి ఇది ఖచ్చితంగా ఎన్నికల ఉద్దేశించి జరగబోతున్నటువంటి యాత్రగానే మనం చూడాలి. సో మెజారిటీగా ఈసారి హిందీ బెల్ట్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు తీసుకొచ్చేటువంటి దిశగానే కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రయత్నం చేస్తుంది. సో ఆ దిశగానే రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రను ప్రారంభించబోతున్నారు. ఓకే.